ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో 13,000 మంది గిరిజన బాలికలు ఏకకాలంలో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటును దక్కించుకుంది. ప్రధాని మోడీ ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వేడుకలకు ముందు జరిగిన ఈ ఘట్టం ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే థింసా నృత్యం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకల్లో పటాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈరోజు ఈ సంబరాలకు కార్యక్రమం ఉద్దేశం ఏమిటిదంటే మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రారంభోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రియతమ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా మా గిరిజన బంజారా ఆదివాసీ కోయ ప్రతి ఒక్క షెడ్యూల్ వారు 13,000 మంది గిరిజనులు మహిళలు మరి ఏటే టైంలో ఒకేసారిగా 13,000 మంది నృత్యం థింసా నృత్యానికి గాను మాకు చాలా నృత్యాలు ఉంటాయి. దానిలో ఒకటి పటిష్టమైన థింసా నృత్యానికి గాను మాకు గిన్నీస్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించినందుకు మరి వారికి మరి దానికి దోహదం చేస్తున్నటువంటి మా భారత ప్రియతమ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి మా బంజారా బిడ్డల తరపున కానీ ఎవరి తరపున కానీ మేము ప్రతి ఒక్కరికి పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు బంజారా ఐక్యత ఈ ఉందంటే గత 15 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సుభిక్షంగా ఉన్నది. దేశం పట్ల పటిష్ట భద్రత ఉన్నది. మరి వారి అడుగుజాలలో మేము కూడా పయనమిద్దాం, మేము కూడా ఉందాం, మాకంటూ ఒక అవకాశం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క సేవలను గుర్తించి మాకు ఇంత పెద్ద మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకు మేము జీవితాంతం మా కమ్యూనిటీ తరపున మేము రుణపడి ఉంటాము.